జగిత్యాల నియోజకవర్గంలో పంచాయతీలు ఏకగ్రీవమవుతున్నాయి. రాయకల్ మండలం చింతలూరు గ్రామం మరోసారి ఏకగ్రీవానికి మొగ్గు చూపింది. దీంతో తెలంగాణలో గత 37 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగని గ్రామంగా రికార్డు సృష్టించింది చింతలూరు. ఇది జగిత్యాల జిల్లా రాయకల్ మండలం చింతలూరు గ్రామం. గత 37 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ రికార్డు సృష్టించింది ఈ గ్రామం. 1981లో బోర్నపల్లి పంచాయతీ నుంచి వేరుపోయిన చింతలూరులో ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి సర్పంచ్తో సహా వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం ఈ గ్రామంలో ఆనవాయితీగా వస్తుంది. 1981లో సపరేట్గా ఏర్పడ్డది ఈ గ్రామ పంచాయతీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. నిధులను మేము విలేజ్ల గ్రామాభివృద్ధికి కేటాయించి పనులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు గత 37 ఏళ్ల నుంచి మా గ్రామంలో మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎరగం. అది ఎస్టీ కులం వచ్చినా సరే, ఎస్సీ వచ్చినా సరే, బీసీ వచ్చినా సరే, జనరల్ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే మా ఊరి పెద్ద మనుషులు కానీ యువత కానీ అందరము మూకుమ్మడిగా ఐకమత్యంగా ఉండి ఇప్పటి వరకు మా విలేజ్ని ఏకతాటిపై నడిపించుకుంటూ యూనియన్ చేసుకున్నాము. వచ్చిన ఫండ్ను బట్టి మా విలేజ్ సాధ్యమైనంత వరకు మెరుగుపరుచుకున్నాం. చింతలూరులో 900 మంది జనాభా ఉండగా 600 మంది ఓటర్లున్నారు. పంచాయతీకి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సర్పంచ్ సహా వార్డు మెంబర్లను ఏకగ్రీవం చేస్తూ ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నారు చింతలూరు గ్రామస్తులు. ఏకగ్రీవ పంచాయతీలకిచ్చే రివార్డులు అందుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్లు ఏకగ్రీవ పంచాయతీలకు నజరాన ప్రకటించిందో ఆ ప్రోత్సాహాన్ని వాడుకుంటూ ఊరు డెవలప్ చేసుకుంటూ మన ప్రజలు ఇప్పటిదాకా సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే తన నిధుల నుంచి కూడా 15 లక్షలు ప్రకటించిండు. మొత్తం 25 లక్షలతోటి మా కుగ్రామం మంచి డెవలప్ అవుతుంది. ఈసారి కూడా యూనియన్ చేస్తామని ప్రజలందరం అనుకుంటాం. పక్క గ్రామాలు చాలా మెరుగ్గా పనులు కూడా మంచి జరుగుతుంది. సీసీ రోడ్లు కానీ వాటర్ కానీ మా ఊళ్ళో మాత్రం అలాంటిది ఏం లేదు. కాబట్టి కొంచెం ఇంకా దృష్టి ఎక్కువ పెట్టి ప్రభుత్వం కూడా మాకు నిధులు ఎక్కువ కేటాయించి కూడా మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటున్నాము. పంచాయతీని ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వ నజరానాగా 10 లక్షలతో పాటు ఎమ్మెల్యే నిధుల నుంచి మరో 15 లక్షల నిధులిస్తామని కేటీఆర్ ప్రకటించడంతో మొత్తం 25 లక్షలతో గ్రామంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు గ్రామస్తులు. చింతలూరును ఆదర్శంగా తీసుకుని పక్కనే ఉన్న ఖైరీగూడెం తండా కూడా సర్పంచ్ వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మా ఊరికి తెలంగాణ ప్రభుత్వం ఈసారి కొత్తగా గ్రామ పంచాయతీ ఇచ్చారు. మా ఊరిలో గ్రామ ప్రజలందరూ కలిసి చంద్రకళ అనే ఒక వ్యక్తిని సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. మా ఊరు అందరికి బాగోగులకు చూసుకుంటూ మా ఊరికి మంచి చేస్తుందని కోరుకొని ఆమెని సర్పంచ్ గా ఎన్నుకున్నాం. గ్రామంలో గిరిజన మహిళ రిజర్వేషన్ రావడం, ఏకగ్రీవంగా తీర్మానించి ఆ అమ్మాయిని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నాం. ఆ గ్రామ పంచాయతీకి ఎన్నో మేలు జరుగుతుందని, ఎన్నో పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని. మామూలుగా ఎన్నికలంటే గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ చింతలూరు గ్రామంలో ఇప్పటి వరకు అలాంటి మాటే లేకపోవడం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.